హాయ్ అండి, పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో చేసే గుత్తి వంకాయ కర్రీని ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. వేసేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక బౌల్లో వేసుకొని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వాటిని కూడా మంచిగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని వేరొక బౌల్లోకి వేసుకొని వాటిని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ధనియాలు, ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. వేసేసుకొని అవి ఫ్రై అవుతుంటేనే ఒక 4 జీడిపప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం నిదానంగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కొంచెం చల్లార్చుకున్న తర్వాత ఒక జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు అవి వేసిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్, 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న టొమాటో కూడా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కకు పెట్టుకొని ఒక 1/2 కేజీ గింజలు లేని లేత నల్ల వంకాయల్ని తీసుకోవాలి. తీసుకొని కడిగి పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అందులోకి ముందుగా తీసుకున్న వంకాయల్ని 4 ముక్కలుగా చేసుకోవాలి. చేసుకొని వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అలాగే అన్నీ వేసి కొంచెం ఉప్పు వాటర్ పట్టిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి నింపుకోవాలి. పూర్ణం ఎలా అయితే నింపుకుంటామో అలాగే ఆ పేస్ట్ అంతా కూడా వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే వంకాయలన్నిటిని వేసేసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయలన్నీ బాగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా వంకాయలు ఉడికిపోయిన తర్వాత మిగిలిన మసాలాను కూడా అందులో వేసేసి వంకాయలతో పాటు ఈ మసాలాను కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా వంకాయలు మసాలా అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు చింతపండు రసానికి బదులు లాస్ట్గా నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా బాగా కలుపుకొని సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని మంచిగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.